ఇద్దరు భార్యలతో ఎలా ఎగురుతావా బాబోయ్? వద్దురో దేవుడా, ఇద్దరి పెళ్ళాల పోరు నాకు వద్దురు బాబోయ్. వద్దురో దేవుడా, ఇద్దరి పెళ్ళాల పోరు వద్దురో దేవుడా, ఇద్దరి పెళ్ళాల పోరు వద్దురో దేవుడా. దానింటి కోరేగి దీనింటి కోరేగి వద్దురో దేవుడా, ఇద్దరి పెళ్ళాల పోరు వద్దురో దేవుడా. దనుకో పండడితే అది పూర్తి ముసుద్దు, దినుకో పండడితే అది నడుకాలి శుద్ధి. ఏంటా పండురమ్మ పండు వద్దురో దేవుడా. రామయ్య మామ సంగీతం గింగీతం తప్పేళ మొత్తం అయిపోతుంది. ఏంది సంగతి? సంగీతం లేదు, నా పెండ కూడా లేదు. ఉన్న రెండు తప్పేళ్ళ మీద చెయ్యెత్తి ఆ. డోలు మోసం అవుతుంది. అవి తట్టుకోలేక దేవాలు తగ్గుతుంది. అబ్బో ఒకటే గోల. అయినా ఉత్తరం నుంచి ఒక కొమ్మని దక్షిణం నుంచి ఒక రెమ్మని తెచ్చుకొని మెడక చుట్టుకుంటువే. ఆ టేప్ ఒకరిని ఈ టేప్ ఒకరిని వేసుకొని హాయని లాలి పడించుకోపోయావు. లాలి లాలంటే లాలి. వాటికి నన్ను చూస్తే ఒళ్ళంతా గజ్జి తామరలు ఎక్కుతుందే బాబు. ఉడుకుని లేదు గీకితే పోయే తామర కాదు. అట్లా మందాన్న గేల తామర, గేల తామర అది గోకుల పావదే బాబు. ఇప్పుడు ఇంతేగాని ఈ వ్యవహారం తెలియదు ఏంటంటే నీలాంటిది కాస్త ఈ విషయంలో చేస్తే కానీ తెలియదు కనపట్లేదే. ఆ రెండు ముండలో పెళ్ళ వదలాలంటే ముచ్చటగా మూడో దాన్ని కట్టుకుని నా నెత్తి మీద ఎక్కించుకుంటూ కానీ ఆ పేడ ముండలో విడుదల కనపట్లేదే. ఉండే మోసాలు లేదు, నా పెళ్ళ కూడలేదు. మోసాలు ఎందుకో ఎక్కడ దొరుకుతుంది చూస్తున్నా. ఈ విషయంలో నేను కొంచెం చేస్తే కానీ ఈ వ్యవహారం తెలియదు కనపడలేదు. ఎప్పుడో కరోనా ముందు పెట్టాను, ఇప్పుడు రావట్లేదు. అది పడుతుంది. మీరు దాన్ని చూసినప్పుడల్లా ఓ ప్రియా ప్రియా నా మనసే దోసిన మంజరి ఓ ప్రియా
ఏయ్, ఏం చేస్తున్నావు ఏం లేదు. ఆ? ఈ క్షణమే ఆ 2 ముళ్ళు వదిలిపెట్టి నిన్ను నిన్నే నన్ను 3 దానికి అబ్బో అయ్యగారికి సవాల్ ఎక్కువైంది. గుర్రం దిగండి గురువు, గుర్రం దిగండి, లేకుంటే నా వాళ్ళ మనసానికి చేటు వస్తుంది. ఆహా వస్తుంది కానీ ఇదిగో ఈ 2 పట్టుకుంటానే. కాళ్ళు కాళ్ళు కాళ్ళ అయినా రామయ్య మామ మోసదేవుడు లాంటి పట్టుకున్నాడు గాడిద కాళ్ళ. అంటే నేనెంతో పట్టుకుంటే ఉంది. నేను గాడిద గాడిద బతి నేను అట్లా గాడిదని. అది కాదు రామయ్య మామ, నీ మాట నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వాడు కుర్ర పిల్లవ, నేను కుర్రని అంటాను. కుర్ర నువ్వు పిల్ల పెద్దయినోడివి, ముసలోడివి, పెళ్ళైనోడివి, నీ నా పెళ్లి కాని పిల్లని భలే కుర్రదాన హుషారైన దానా నీ వాగి చూపులలోనా నే సోలిపోయాను. భలే కుర్రదాన హుషారైన దానా ఏకాంత వేళ వృధా చేయనేలా ఈ తీపి కౌగిలిలో నిసోలిపో భలే కుర్రదాన హుషారైన ఆపండి, ఇంతసేపు అయింది, ఒక్కసారి ఎత్తుకున్నా. ఎత్తుకోవటమా? నీ ఎత్తుకుంటే ఆ పర్వతాన్ని ఎత్తుకున్నట్టే. ఏం మాట్లాడుతున్నావు? చూడు, నన్ను ఎత్తుకుంటే నువ్వు గెలిచినట్టు. అబ్బో అప్పుడు నిన్ను నేను చేసుకుంటాను. ఎత్తుకోలేదనుకో నా దారి నేను పోతాను. ఏదో ఓపు చేసుకున్నాను ఎత్తుకున్నాను బాబు. ఎత్తవా ఎత్తవా? ఎత్తుతాను మరి ఎత్తు. నిజంగానే ఎత్తేనే వెళ్ళిపోతాడు బాబు. మా భాషలో ఇదే ఎత్తడం అండి. ఎత్తలేకపోతే ఊరుకో. ఆ సరే కానీ రామమ్మ, నా కాళ్ళు పట్టుకుంటున్నావు. నేను చిన్నపిల్లని, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీకు పెళ్ళయింది, 2 పెళ్ళాలు. అవి పెడుతున్నాయా సస్తున్నాయా? నాకు అవి సార్గా సస్తున్నాను. ఈ కూడా ఒకటి తిరుగుతున్నాను బాబు. అయితే 3వ దాన్ని నన్ను తీసుకుని ఏం చేస్తావంట? అందరూ ఏం చేస్తారు, నేను అది చేస్తాను. అయ్యో, అందరూ చేసిందే చేస్తే ఈ పాటికి 6 మంది పిల్లలు పుట్టేవాడు నీకు. మరి ఎందుకు పుట్టరు పిల్లలు? ఆ కాపలా కాస్తున్నాను కాబట్టి, అంతఃపురాన్ని కాపలా కాస్తున్నాను కాబట్టి అక్కడ ఉంటాలా. అంతఃపురం కాసుకోవడమే సరిపోయింది నాకు. మా బావగారు ఎంత అందంగా ఉన్నాడో. అందమైన మావా, ఓహో నేనే చందమామ లాంటి మావా, నీ అందమంతా చూసి నీ మురిసిపోయా మావా. అందమైన
ఒంటికి చుట్టుకుపోడు అందమైన మామ. ఎవరది? ఎవరది? నీ మూతి వంకర ఎవడేరా? నీ మూతి వంకర. జై జై మల్లేశ్వర వీరభద్రేశ్వర శంభో శంకర. నీ మూతి వంకర. స్వామి ఛానల్కి వచ్చారు, ఎప్పుడు కనపడలేదు. ఉండండి, రాణిమ గారు చెప్పి భిక్షం పట్టుకొస్తాను. ఆగు. ఏ? బిడ్డలు లేని కొట్టు చేతుల్లోని భిక్షాపసుడికి అసలే గిట్టదు. ఈ బాబోయ్, రాముడు రాముడు నా పేరు కూడా చెప్పేశాడు, నాకు బిడ్డ లేరని కూడా చెప్పేశారు. నిన్ను నేను బాగా ఎరుగుదును. అయ్యి బాబోయ్, నీవు సంతానహీనుడివి. నీ చేతి భిక్షగా బసవేశ్వరుని అపవిత్రం చేశావు కదా. అయినను లోనకు పోవడానికి వీలు లేదు. రాముడు ఈ బసవేశ్వరుడి కోపాగ్ని నిన్ను భస్మీపటం చేస్తుంది. జాగ్రత్త. అది స్వామి, అది కాదు స్వామి, మీరు లోనకు పోవడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? అది మా ప్రభు గారి ఆజ్ఞ. ఎవడయ్యా ప్రభు? ఎవరానండి? పానుగంటి కాళీవర్తిరాజు గారిని ఎరగరు, దోమననే సైతం లోనికి పోనిస్తే మా మెడకమని తగల ఎగరావుత పడితే అంతే. ఆగు సత్సంగులు, సత్యవాక్ పరిపాలకులు, శివపూజా వ్రతంతులు, త్రిలోక సంచారులు. మాకు తెలియదు స్వామి, బసవేశ్వరుడు కూడానా? తెలియదు స్వామి. చెబుతున్నాను, తెలుసుకో. మేము మీ ప్రభువుల పెదదాతలకు అందరికీ గురువులకు అజ్ఞానుడివి నీ మీద కోపపడే లాభం లేదు. అశేషమైన భగవంతుడి బసవేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తున్నాడు. ఎంత సంతానం కావాలన్నా కలుగుతుంది. అబ్బో, పెద్ద తిరుపతి వెళ్ళాను, చిన్న తిరుపతి వెళ్ళాను, అప్పనపల్లి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళిన పిల్లలు పుట్టలేదు. ఈ బూడితో పిల్లలు పుడతారంట స్వామి. స్వామి, ఈ బూడిద నా పిల్లలకి ఎక్కడ పెట్టమంటారు? ఈ మహమాన్వితమైన విభూతిరా, బూడిదని అవహేళన చేస్తున్నావు. ఆ బూడిద పొగరు వీరరాజు గారు. అబ్బో, రాముడు పుట్టే బిడ్డలందరికీ బసవేశ్వరుడు పేరు పెట్టు. ఏం సంజయిస్తున్నావు? మా అయ్య పేరు మా అమ్మ పేరు పెట్టుకుందాం అనుకున్నాను. సరే, మొదట పుట్టిన సంతానానికి బసవేశ్వరుడు పేరు పెట్టు. ఆహా, సరేనా? స్వామి, ఇప్పుడే బాలనాగమ్మ గారు బాలభద్రరాజు గారిని జలకమాడించి ఊయలేసి జోల పాడుతూ ఉంటారులే. వెళ్ళండి వెళ్ళండి, మీకు మంచి సమయానికి వచ్చారు, మంచి బహుమతి దొరికితే వెళ్ళండి స్వామి, వెళ్ళండి. జై మహాదేవా. ఆహా, ఎప్పటి నుండో నాకు పిల్లలు లేరని బాధపడిపోతున్నాను బాబు. ఈ బసవేశ్వర స్వామి ఇచ్చాడు విభూతి, ఇక నాకు ఎక్కడికైనా సంతానమే. అహ నా సంతానం, ఓహ నా సంతానం, అహ నా సంతానం, ఓహ నా సంతానం. ఇద్దరి పిల్లలకి ఇప్పుడు విరిగి